డ్రైనేజ్ అనే పదం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంటి అనేది ప్రజలకి తెలిసొచ్చింది. అదే విధంగా జన్మభూమి కార్యక్రమాలు జన్మభూమి కార్యక్రమాలే కాకుండా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ తో ఇదివరకు ప్రతి నెల సెకండ్ సాటర్డే నాడు ఇది ఒక కార్యక్రమంగా పెట్టి ప్రతి చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా జన్మభూమిలో భాగస్వాములను చేసి ప్రతి చోట రోడ్లు ప్రజల్ని భాగస్వాములు చేసి కొద్దిగా గవర్నమెంట్ పెట్టుకునేలాగా కొద్దిగా అక్కడ ఉన్న అసోసియేషన్స్ పెట్టుకునేలాగా అలాగా 70-80-20 70-30 రేంజ్ ఇదిలో అలాగా అనేక చోట్ల రోడ్లు అవి వేసి ప్రతి చోట డెవలప్మెంట్ చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా డెంగూలు, వైరల్ ఫీవర్స్, మలేరియాలు ఇవన్నీ రాకుండా ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దాని మీద ఒక పథకం ప్రకారం అంటే వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా చేసినప్పుడు నారా లోకేష్ గారు దోమల మీద దండయాత్ర అనే ఒక కార్యక్రమం పెట్టి ఒక డ్రైవ్ చేసేవాళ్ళు స్టేట్ మొత్తం కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడితే ఇలా ప్రజలు చనిపోతున్నారు అని అంటే 151 ఎమ్మెల్యేని అసెంబ్లీలో పెట్టుకొని ఒక ఎకిలి నవ్వు నవ్వాడు జగన్మోహన్ రెడ్డి. దోమల మీద దండయాత్ర ఏంటి నువ్వు చెప్పేది అని. దానికి పర్యవసానంగా వందల మంది వాళ్ళ హయాంలో డెంగూను మలేరియా వచ్చి చనిపోయారు. కరోనా టైంలో కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా అందులో అక్రమాలే అంటే పట్టుకున్నాం కూడా, టీడీపీ వాళ్ళం పట్టుకున్నాం కూడా, బ్లీచింగ్ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ చెయ్యకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెత్త మీద పన్నేశారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే డంపింగ్ యార్డ్స్, ఎక్కడైతే చెత్తని మనం ఊరి చివర వేస్తామో ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు అది కూడా ఆక్రమించుకొని మింగేశారు ఆ స్థలాలు కూడా.